Hey beautiful people, how are you all doing? Welcome to my channel. Namaste Andy. This is my first long video. This is my cute Amma. Let's go to Bhadrakali temple. యాక్చువల్గా నాకు ఫ్రైడే మాతా టెంపుల్కి వెళ్ళే అలవాటు ఉంది. ఇంట్లో ఉంటే పక్కా వెళ్తా. ఇఫ్ ఏం వర్క్ లేదు ఫ్రీ ఉన్నా అనుకుంటే భద్రకాళి టెంపుల్కి వెళ్తా. బికాస్ మా ఇంటి నుండి భద్రకాళి టెంపుల్కి 1 hour టైం పడుతుంది. సో టైం సెట్ అవ్వకపోతే దగ్గరలో ఉన్న దుర్గామాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాను. కానీ ఏంటో తెలియదండి, హ్యాపీగా ఉన్న సాడ్గా ఉన్న అమ్మవారికి చెప్పుకుంటే అసలు హార్ట్ చాలా ఫ్రీ అవుతుంది. అమ్మవారికి చెప్పుకున్న 1 to 3 డేస్లోనే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ వచ్చేస్తుంది. అలా ఈవినింగ్ టైంలో క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ టెంపుల్కి రీచ్ అయిపోయాం. అమ్మ శరణం అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము. అసలు ఎంత హ్యాపీ ఉంటుందో అండి టెంపుల్కి వెళ్తే. సో రీచ్ అయిపోయాక కొంచెం లిప్స్టిక్, బికాస్ ఇట్స్ నాట్ ఫర్ సోకులు, ఇట్స్ ఫర్ బిల్డింగ్ మై కాన్ఫిడెన్స్ అనుకోండి. ఇంకా కొంచెం కెమెరా కోసం అలా పోజ్ అనమాట. ఎంత పీస్ఫుల్ ఉంటుందంటే అసలు టెంపుల్కి వెళ్తే అసలు ఆ వైబే నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ యూనో చిన్నప్పుడు అమ్మ టెంపుల్కి వెళ్దామంటే వెరీ బోర్ అని చెప్పేసి ఫీల్ అవుతుండే. ఇప్పుడు వెరీ పీస్ఫుల్ అంటే టెంపులే. ఇంకా పువ్వులండి, ఏ అవుట్ఫిట్ అయినా అవనియండి, ఇట్స్ వెస్ట్రన్ ఆర్ ట్రెడిషనల్, ఎనీథింగ్, పువ్వులు, ఐఎమ్ అబ్సెస్డ్ ఆఫ్ పువ్వులు అనుకోండి. ఆ స్మెల్ అసలు పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది. ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకొని ఓం గం గణేశాయ అనుకుంటూ ఇంకా టెంపుల్ లోపలికి వచ్చేసాము. అక్కడ 365 ఒత్తులు ముట్టించుకుంటారు కదా ఎవరైనా మొక్కుకుంటే, సో అదే అనమాట. అండ్ అమ్మకి మొక్కుకొని ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాము. అక్కడే అమ్మవారికి తొట్టెల్లో వేశారు, అందరూ భజన చేస్తున్నారు. ఇంకా మా ప్రదక్షిణాలు కూడా అయిపోయాయి. సో మేము టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఏమో అండి, ఇంకా అమ్మవారిని చూడగానే అసలు ఆ ఫీలింగ్ ఉంటుందండి. హ్యాపీ టీయర్స్ వచ్చేస్తాయి కళ్ళ నుంచి. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇంకా నాకు ఏ ప్రాబ్లం లేదు అనే ఫీలింగ్ ఉంటుంది అసలు. అసలు మీరు నమ్మరు కానీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ అనుకోండి ఫీలింగ్. ఇంకా అలా భజన చేసుకొని అమ్మ నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయండి, అందరూ హ్యాపీగా ఉండాలి, నా సబ్స్క్రైబర్స్ హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నా. అలా అని అందరు కాదు, అందరూ హ్యాపీగా ఉండాలని మొక్కుకున్నా. అండ్ ఇంకా బయటికి వచ్చాక అమ్మతో ఫొటోస్, షోయింగ్ ఆఫ్ మై పువ్వులు అండ్ ఆల్. అండ్ ఇంకా కొంచెం సేపు అక్కడే టెంపుల్లో కూర్చొని ప్రసాదం తీసుకొని, అండ్ బయటికి వచ్చాక కూడా ప్రసాదం పెట్టారు. అసలు టెంపుల్లో పెట్టే ప్రసాదం ఎందుకంటే అంత బాగుంటుంది, ఐ డోంట్ నో. సీ హౌ క్యూట్ మై ఇన్నోసెంట్ మామ్. ఇంకా టెంపుల్లోనే చాలాసేపు కూర్చొని ఉండే, కొంచెం ఆ పీస్, ఆ పాజిటివ్ వైబ్స్ కోసం కూర్చొని ఇంకా అలా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాం. ఇంకా అట్లా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకొని లాస్ట్గా కృష్ణయ్యకి బాయ్ చెప్పేసి ఇంకా బయటికి వచ్చేసాం టెంపుల్లో నుండి బయటికి వచ్చేసి ఇంకా కొంచెం పులిహోర తీసుకొని ఉండే ప్రసాదం, ఇంకా అది కూడా తినేసి టెంపుల్కి వస్తే అసలు ప్రసాదాలు 1 by 1 వస్తూనే ఉంటాయండి. ఇంకా అలానే ఆన్ ద వేలో 1000 పిల్లర్ టెంపుల్ మీకు చూపిద్దామని చెప్పి, అసలు ట్రాఫిక్ అండి వెరీ బ్యాడ్ ట్రాఫిక్, అసలు చాలా ఉండే ట్రాఫిక్. ఇంకా ఆ ట్రాఫిక్లో చాలా బోర్ కొట్టేసి కెమెరాతో సోకులు కొన్ని, ఇంకా అలా టైంపాస్ చేస్తూ ఇంటికి రీచ్ అయిపోయాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్.